హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ బార్కో 28. ఇవాళ వచ్చేసి మనం ఎక్స్పో సినిమాటిక్ 2025కి వెళ్తున్నాం. అది వచ్చేసి మనకి నోవోటల్లో ఉంది. ఇది సందీప్తో వెళ్తున్నాం. నా సందీప్ వాళ్ళ అన్నయ్య. అన్న సే హాయ్. ఏంటి నీ ఐడి కార్డ్ ఇవ్వాల్సింది, స్టిల్ ఫోటోగ్రాఫర్ ఐడి కార్డ్. వాడు ఐడి కార్డ్ వేసుకొని వస్తే మొత్తం మనకు విఐపి ఎంట్రీ ఉంటుంది గాయస్. మన ముందే స్టిల్ ఫోటోగ్రాఫర్ మన యాక్టర్కి, బట్ ఐ డోంట్ వాంట్ రియల్ యాక్టర్ నేమ్. వీ కెన్ సీ కెనాన్ కెమెరాస్ గైస్. ఇక్కడ కొత్తగా వచ్చిన కెనాన్ కెమెరాస్ ఏవైతే డీటెయిలింగ్ బాగుందో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఫ్యూజ్ ఫిలిం కెమెరాస్ కూడా ఉన్నాయి గైస్. చూడండి గైస్, మనం లైట్ చెక్ చేసుకుంటున్నాడు. ఏ లైట్ అయితే మనకి రివ్యూ తీసుకొని మంచిగా అనిపించిందో కనుక అది వాడతాం మనం కెమెరాకి. ఈ వెహికల్ వచ్చేసి మనకి వైల్ ట్రావెలింగ్ షూట్ ఎలా చేయాలి, ఏ కెమెరాస్ ఏ యాంగిల్లో పెట్టాలని చెప్పి ఇక్కడ ఫిట్ చేశారు. చూడండి గైస్, మనం చూసి తెలుసుకోవచ్చు. అవుట్ యాంగిల్ కెమెరా ఒకటి, ఇన్ యాంగిల్ కెమెరా ఒకటి, మనకి ఇన్ కార్లో ఎలా పెట్టాలో ఇక్కడ మనకి చూసుకోవచ్చు గైస్, ఫిట్ చేశారు. చెప్పనా ఇవన్నీ క్లాత్ లో మొత్తం లైట్ రిఫ్లెక్ట్ అవుద్ది దీని మీద ఆడితే. ఇంకా ఈ లైట్స్ దేనికి? ఇవన్నీ సినిమాటోగ్రఫీకి యూజ్ చేస్తారు ఇవన్నీ. చూడండి గైస్, ఇక్కడ వచ్చేసి మైక్స్ ఉన్నాయి. ఈ మైక్స్ వచ్చేసి మనకి షూటింగ్ లో రికార్డ్ అవ్వడానికి అన్ని వాడతారు గైస్. ఈ మైక్స్ ఫుల్ ఎంజాయ్. ఎట్లా అనిపిస్తుంది సందీప్? మస్తు అనిపిస్తుంది మామ, ఇదేంటి గిరగిర తిరుగుతుంది. ఈ కెమెరా పేరు వచ్చేసి జిమ్మీ అంటారు గైస్. ఇది మనకి హై షాట్స్ ఇంకా లాంగ్ షాట్స్కి బాగా తీసుకోవచ్చు. స్టేబుల్గా ఉండి మంచి క్లారిటీ ఇస్తుంది గైస్ మనకి. ఇది చూడండి, లాంగ్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. మనకి బండి మూవ్ అవుతున్నట్టుగా చేస్తారు గైస్. తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మనకి కెమెరాస్ వైల్ మూవ్ అవుతాయి రికార్డ్ చేసుకోవడానికి షూట్కి గైస్. దీంతో మనకి వెహికల్ అనేది మూవ్ అవుతుంది, అట్లా ట్రాక్ చేసుకుంటూ షూట్ చేయొచ్చు మనం. చూడండి, ఇది గింబల్ అంట గాయస్. చూడండి, మొత్తం మనకి సీరియల్ ప్రోమోస్ కానీ దేనికైనా సరే యూజ్ చేసేది ఇదే. చూడండి, చాలా ఫాస్ట్ ఉంది గాయస్, బాగా మూవ్ అవుతుంది గాయస్. దీని రివ్యూ మన సార్ని అడిగి తెలుసుకుందాం గాయస్. చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది సినిటికా అని ఒక ఎక్విప్మెంట్, జర్మన్ ప్రొడక్ట్. ఇది ఫస్ట్ టైం ఇండియాలో వచ్చింది. మన దగ్గరే ఉన్నాయి అంతే. ఇది వచ్చేసి మాన్యువల్ గా రోబోటిక్ లాగా స్మూత్ షాట్స్ కాంపాక్ట్ ప్లేస్ లో మంచిగా వాడుకోవచ్చు. ఇది రన్నింగ్ షాట్స్ లో కానీ దానికి కూడా ఉపయోగించుకోవచ్చు అంటారు. దీని కాస్ట్ ఎంత పడుతుంది సార్? ఇది 35 lakhs పడుతుంది. 35 lakhs. లైక్ ఎవ్రీ మనం షూటింగ్ పర్పస్ కైనా లేకపోతే యాడ్స్ దేనికైనా సరే దేనికైనా వాడుకోవచ్చు. దేనికైనా సినిమాటోగ్రఫీ దేనికైనా వాడుకోవచ్చు. చూడండి గైస్, మన సార్ అయితే మనకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. ప్రతిదీ మనం దేనికైనా వాడుకోవచ్చు అంట. లైక్ అంటే మనకి ప్రోమోస్కి ఇంకా బాగా యూజ్ అవుతుంది ఇది. చూడండి గైస్, మనకి ఇది కొంచెం దీనిపైన ఐడియా ఉంది కాబట్టి చూసుకుంటుండు. ఇక్కడ మోడల్ గర్ల్ కూర్చున్నారు కదా గైస్, మనకి కెమెరా చెక్ చేసుకోవాలి కాబట్టి వీళ్ళు మనకి హెల్ప్ అవుతారు ఈజీగా. సో ఏదే క్లారిటీ ఉందను బ్రో, ఎట్లుంది? ఇది బాగుంది, కెమెరా బాగుంది బ్రో, క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇది కూడా చెక్ చేస్తున్నాం గైస్. సెకండ్ కెమెరా ఇది వచ్చేసి మనకి బ్లాక్ మ్యాజిక్ డిజైన్తో వచ్చింది గైస్. చూడండి, చెక్ చేస్తున్నాం మనం. ఇక్కడ వీడియో చూసుకోవచ్చు, క్లారిటీ అవుట్ అవుతుందో ఇన్ అవుతుందో చూసుకోవచ్చు ప్రతిదీ. ఇప్పుడు చూడండి, ఫోకస్ ఇన్లో ఉంది, మనకి ఫ్రంట్కి ఫోకస్ వచ్చింది ఆబ్జెక్ట్కి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫోకస్ అయింది, మళ్ళీ ఫోకస్ అవుతుంది, చూసారా? నౌ ఇట్స్ టైమ్ టు సోనీ గైస్. బై ద వే, నాకు సోనీ అంటే లైక్ క్వాలిటీ, వీడియో పరంగా క్వాలిటీ సోనీ చాలా ఇష్టం నాకు. సో చూడండి, సోనీలో మనకి చాలా ఫిల్టర్స్ ఉంటాయి గైస్. ఇక్కడ ఉన్న మోడల్కి మనం చూడండి, మనకి డిస్ప్లే అవుతుంది, చాలా ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 చూడండి, సెకండ్ ఇది. మ్యాక్సిమం అయితే ఇందులో చాలా ఫిల్టర్స్ ఉంటాయి గైస్ సోనీలో. సో సోనీ ప్రిఫర్ చేసేది దానికే, వీడియో క్వాలిటీ బాగుంటుంది, ఇంకా దానికి చాలా ఫిల్టర్స్ ఉంటాయని చెప్పి. చూడండి గైస్, ఇదేమో మనకు వచ్చేసి సోనీ వినీస్ 2 డిజిటల్ సినిమా కెమెరా. ఇదేమో ఇక్కడ కెమెరా ఉంటుంది గైస్, బట్ లెన్స్ ఏమో దీనికి ఇక్కడ ఉంటాయి. చూడండి, ఇది విజిబుల్ వచ్చేసి ఇక్కడ మీకు అవుతుంది చూడండి వెనకాల.
లెన్స్ వచ్చేసి మనకి అడాప్టబుల్ ఉంటాయి, మనకి కావాలంటే ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిట్ చేసుకుని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీనికి ఏం ఫిట్టింగ్ కాదు, మనం దీనికి ఎలాగైనా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉంటుంది మౌంట్. ఇది వచ్చేసి మనకి ఆర్టోస్ లైట్స్ అన్నమాట. ఇండోర్ కానీ మనం చిన్న చిన్న రూమ్ లో తీస్తున్నప్పుడు, సో స్మాల్ రూమ్స్ లో మనకి బిగ్ సైజ్ అనే లైట్స్ మనం ఇన్బిల్డ్ చేయలేము, ఈజీగా వీడియో షూట్ చేసుకోవడానికి మీకు ఈజీగా అవుతుంది. సో ఎనీ లైట్ కానీ చూసుకోవచ్చు, మనకి స్మాల్ స్మాల్ లైట్స్ ఉంటే ఎక్కడైనా ఈజీగా అడ్జస్ట్ చేయొచ్చు దీన్ని. సో ఇది మూన్ లైట్, ఇంకొంచెం పెద్దగా ఉంటది, అది బిగ్, ఇది స్మాల్ అనుకుంటా. ఐ థింక్ చాలా బాగుంటది ఇది. ఎప్పుడైతే మనం నైట్ షూట్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది మనకి ఇది. హియర్ వి గో గాయ్స్, చూడండి మన చోటా కే నాయుడు గారు, మీకు అందరికి తెలిసే ఉంటుంది, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ డిఓపి పర్సన్. సోనీ సినిమా లైన్ ఎక్స్ప్లోర్ చేస్తున్న మన ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ డిఓపి గారు, చోటా కే నాయుడు గారు అని చెప్పి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద గురూజీ అనుకోవాలి మనం. దిల్ రాజు సార్ కూడా